పవన్ అభిమానులు పవన్ దగ్గర నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏమంటారు, ఒక వ్యక్తికి ఉండే స్వేచ్ఛను ఉండనియాలి, మధ్యలో ఆపకూడదు అన్నటువంటి. విశాఖపట్నంలో తనని ఇంటి నుంచి బయటకు రానికపోవడం, లేదా తన మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేయడం ఏంటంటూ తిరుగుబాటు చేశారు కదా ఆయన. దానివల్లనే కదా ఆయన ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రత్యేకించి కసిగా జగన్మోహన్ రెడ్డిని దించాలనుకుంది. ఇప్పుడు పేర్ని నాని పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బూతులు దుర్భాషలాడలేదు. తను కొన్ని ప్రశ్నలు వేశాడు, నిలదీశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా జగన్ని నిలదీస్తారు కదా, అట్లాగే చంద్రబాబు కూడా జగన్ నిలదీస్తారు కదా. మాటకి మాట సమాధానం అవ్వాలి. కానీ మనకి నచ్చలేదు కాబట్టి, మా నాయకుడిని అన్నారు కాబట్టి మేము ఉద్యమం చేస్తాం, పేరు నానిని తిరగనివ్వం అంటే కరెక్ట్ పద్ధతేనా? పేరు నాని తన భావం తను చెప్తాడు, తన పార్టీ తరపున తను మాట్లాడతాడు. మీరు మీ పార్టీ తరపున మాట్లాడండి, ఆయన మాటకి 100 మంది సమాధానం చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, లేదా ఇంకో మంత్రి గారు చెప్తారు. ఇళ్ళని ముట్టడించడం, ఇళ్ళ దగ్గర తిరగనివ్వమని చెప్పడం అనేటటువంటి కరెక్టా? అవే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసిందనే అది దాడులు అన్నారు. చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళాడు అంటే ఏంటి, అక్కడ కొట్టడానికి వెళ్ళాడా? నిరసననే వెళ్ళాడు ఆ రోజు జోగి రమేష్. ఏది జగన్ ఏదో అన్నారు అన్నటువంటి. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అదే. తర్వాత సరే అక్కడ చేతులు జారినయ్యి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఓవర్ యాక్షనే జరిగింది. చంద్రబాబు ఇంటి మీదకే దాడి కదా, అక్కడ నిరసనకే వెళ్ళడం, అది దాడి నేనే అన్నారు కదా. అలాంటి కల్చర్ అవసరమా మనకి? అది తప్పని భావించినటువంటి ప్రజల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ.